12,000 రూపాయలు 15,000 రూపాయలు సంపాదించే ప్లేస్కి ఏమో ఎక్కువ టైం ఇస్తున్నాం. నెలకి 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 రూపాయలు సంపాదించే ప్లేసులనేమో తక్కువ టైం ఇస్తున్నాం. సార్ 10,000 రూపాయల జాబ్కి పొద్దున 8 గంటలకు వెళ్ళి లేదా 9 గంటలకు వెళ్ళి రాత్రి 7, 8, 9 గంటల వరకు పనిచేస్తున్నాం. వెస్టీజ్ ప్లాన్ విని డబ్బులు వస్తాయని తెలిసి కార్లు వచ్చిన వాళ్ళని చూసి ఫారిన్ ట్రిప్స్ పోయి వచ్చిన వాళ్ళని చూసిన తర్వాత కూడా మనం ఇక్కడ టైం చాలా తక్కువ ఇస్తున్నాం. సార్ ఎందుకంటే నాకు అప్పు ఉంది, అప్పు తీరిపోవాలా, అప్పు తీరిపోయినాక నేను ఈ బిజినెస్లోకి వస్తా అంటాను. మై డియర్ లీడర్స్, 35 లక్షల అప్పుతో నేను ఈ బిజినెస్ టేకప్ చేసిన. ఎన్ని లక్షలు? 35 లక్షల అప్పు కాస్త వడ్డీతో సహా అంటే అది 60-70 లక్షలకు వెళ్ళింది. అప్పుల బాధలు ఉన్నప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చి ఫుల్ టైం చేయడం జరిగింది. అందరికీ కామన్ విషయం ఏంటంటే ఇలా ఈ బిజినెస్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్క పర్సన్ స్టార్టింగ్లో ఇంట్లో వ్యతిరేకత వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ వద్దన్న వాళ్ళు, ఎస్ఆర్నో ఫ్యామిలీ మెంబర్స్ వద్దనకుండా రిలేషన్స్, ఊరి వాళ్ళు రిజెక్ట్ చేయకుండా ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎస్ఆర్నో మై డియర్ లీడర్స్, నేను కూడా అదే కోపం చెందినటువంటి వ్యక్తిని. బిజినెస్లోకి వచ్చి 621 రూపాయలు మొదటి నెల ఫస్ట్ మంత్ వచ్చినప్పుడు 621 రూపాయలు. ఈ 621 రూపాయలతో అసలు ఏమొస్తుందని ఫ్రెండ్స్ నవ్విండ్రు, చుట్టాలు హేళన చేసిండ్రు. ఎవరి దగ్గరికి బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినా కూడా కొంతమంది నీకు మాట్లాడడమే సరిగా రాదు, నీకు ప్లానే చెప్పస్తలేదు, నువ్వు లక్షల గురించి ఎట్లా మాట్లాడతావు అని చెప్పి ముఖం మీదనే మాట్లాడిన వాళ్ళు. మీరు కూడా బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు తడబడుతుంటే, మీరు భయపడుతుంటే మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు వాళ్ళు. సార్ మీకు లోపల భయం వేస్తూ ఉంటారు. ఎస్, అదే కోపం చెందినటువంటి వ్యక్తి నేను కూడా. ఒకటే మనసా వాచా కర్మన ఈ బిజినెస్లో ఫుల్ టైం టేకప్ చేసిన. అంతకుముందు ఇస్త్రీ పని చేసేది. ఏం పని చేసేది? ఇస్త్రీ. చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్. తక్కువ చదువుకున్నా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కాబట్టి నేను ఈ బిజినెస్ని ఫుల్ టైం చేయడానికి నాకు ఎలాంటి మోమాటము, సిగ్గు, భయం ఇలాంటి ఏమీ లేకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. చాలా మంది ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ, డిటర్జెంట్, డిష్ వాష్, క్లోరినర్, చాయ్ పత్తి ఇలాంటి వాటిని చూసి మొహమాటంతో బిజినెస్ నుంచి ఫిట్ అయ్యే వాళ్ళు చాలా మందిని చూసినాం. సార్ చాలా మందిని చూసినాం. సార్ గుడ్ మార్నింగ్. మరి ఫస్ట్ మంత్ ఇన్కమ్ 621 రూపాయలు తీసుకొని ప్రతి ట్రైనింగ్ అండ్ మీటింగ్ని నేను నా భార్య అటెండ్ అయ్యి ఈ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి పని చేసుకుంటూ పోతే ఇటు తెలుస్తూ వచ్చింది. చాలా అద్భుతమైన లైఫ్. ఇప్పుడు 60 లక్షల అప్పు తీరిపోయింది. టోటల్గా వెస్టేజ్ నుంచి ఎంత సంపాదించిన అంటే 1,50,00,000 రూపాయలు సంపాదించిన. హైయెస్ట్ చెక్ 4,27,000 రూపాయలు. 2 కార్లు తీసుకున్నా, ఒకటి బ్రీజా, 2 గ్రాండ్ విటారా. రీసెంట్గా 40 లక్షల ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై డియర్ లీడర్స్. సార్ ఆల్రెడీ సార్ దత్తు సార్ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి, గట్టిగా.